ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్. దీంట్లో వాట్ ఈస్ ద డ్యామేజింగ్ ఆఫ్ ద డిఎన్ఏ. ఒకటి, సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు, దానికి అయ్యేది సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. లేదంటే డబుల్ స్ట్రాండెడ్ బ్రేక్స్ ఉండవచ్చు. డబుల్ స్ట్రాండెడ్ బ్రేక్స్ దానికి రిపేర్ అయ్యేదాన్ని డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం అంటారు. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఎన్బిఎం, ఎన్బిఎంఈ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ వచ్చేసరికి న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్, బిఈ వచ్చేసరికి బేస్ ఎక్సిషన్ రిపేర్, ఎంఈ వచ్చేసరికి మిస్ మ్యాచ్ ఎక్సిషన్ రిపేర్. ఓకే, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజంలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హోమోలాగస్ రీకాంబినేషన్, ఇంకోటి నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్. ఓకే, ఈ 2 టైప్స్. మనం ఇందాక సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం చదువుకున్నాం. ఇప్పుడు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం గురించి వచ్చినాం. ఓకే, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఏంటిది? హోమోలాగస్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం. homologous double stranded DNA repair mechanism, non homologous end joining, NHEJ, non homologous end joining. అయితే homologous, it is an error free. Okay, it is an error free method of DNA repair mechanism. ఇక్కడ ఎర్రర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎర్రర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ మ్యూటేషన్. నెక్స్ట్, homologous అనేది it happens during S or G2 phase of cell cycle. నాన్ హోమోలాగస్ అనేది ఏ టైంలోనైనా జరగచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోలాగస్ రీకాంబినేషన్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం, నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నాన్ హోమోలాగస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫస్ట్ హోమోలాగస్ రికాంబినేషన్ దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హోమోలాగస్ రికాంబినేషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇఫ్ డిఫెక్టివ్ హోమోలాగస్ రికాంబినేషన్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం ఏమవుతుందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి BRCA1, BRCA2 జీన్ మ్యూటేషన్స్ అయితే నార్మల్గా డబుల్ హోమోలాగస్ రికాంబినేషన్ తోటి ఈ డ్యామేజ్ అనేది క్యూర్ కావాలి. ఒకవేళ డిఫెక్టివ్ డిఎన్ఏ రిపేర్ అనేది జరిగితే ఇట్ లీడ్స్ టు బ్రెస్ట్, ఓవరీ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ ఫ్యాంకోనిస్ అనేమియా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యాంకోనిస్ అనేమియా విచ్ లీడ్స్ టు ఏప్లాస్టిక్ అనేమియా. ఓకే, నెక్స్ట్ నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్ దానికి ఒకవేళ ఇట్ హ్యాస్ increased risk of errors and increased chance of mutation. సో దీనివల్ల అటాక్సియా టీలంజెక్టేసియా అవ్వచ్చు. ఓకే, ద ఎగ్జాంపుల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. హోమోలాగస్ రీకాంబినేషన్ కి BRCA1, BRCA2 మ్యూటేషన్ ఆన్ ఫ్యాంకోనిస్ అనేమియా విచ్ లీడ్స్ టు బ్రెస్ట్, ఓవరీ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్. అండ్ నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్ వల్ల ఏమవుతుందంటే ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఎర్రర్ ఆర్ మ్యూటేషన్ లీడింగ్ టు అటాక్సియా టీలంజెక్టేసియా. సో ఇప్పుడు మనం ఈచ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, నాన్ homologous end joining type of double stranded DNA repair mechanism. ఓకే, దీంట్లో ఏంటిదంటే నాన్ హోమోలాగస్. నార్మల్గా ఇప్పుడు పేరెంట్ డిఎన్ఏ నుంచి మనకి 2 డాటర్ డిఎన్ఎస్ ప్రొడ్యూస్ అవుతాయి. 2 డాటర్ డిఎన్ఎస్ అంటే ఇట్లున్న దగ్గర నుంచి 2 డాటర్ డిఎన్ఎస్ ప్రొడ్యూస్ అవుతాయి, 1 and 2. 5 prime, 2 daughter DNAs are produced which are DNA duplexes, and similar identical DNA duplexes are produced from the
పేరెంట్ డిఎన్ఏ నుంచి టు డాటర్ డిఎన్ఏ బై రిప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎనీ వన్ ఆఫ్ ద డాటర్ డిఎన్ఏ మనకి డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్స్ అనేది అవ్వచ్చు. ఓకే, 5 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ 3 ప్రైమ్. ఇక్కడ మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్ అయింది. ఓకే, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్ అయింది. నార్మల్లీ ఇఫ్ నో రిపేర్ ఇస్ డన్, రిపేర్ అనేది జరగకపోతే ఏమవుతుంది, సెల్ డెత్ అయినా అవ్వచ్చు ఆర్ మ్యుటేషన్ అయినా అవ్వచ్చు, లీడ్ టు ఎపోప్టోసిస్ ఆర్ సెల్ డెత్. ఓకే, ఇది ప్రివెంట్ చేయడానికి మన సెల్లో 2 టైప్స్ ఆఫ్ రిపేర్స్ అనేవి జరుగుతాయి, హోమోలాగస్ రిపేర్ అండ్ నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్. ఫస్ట్ మనం నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్ గురించి మాట్లాడుకున్నాం. హోమోలాగస్ ఎంజాయినింగ్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా బ్రేక్ ఏదైతే ఉందో దిస్ బ్రేక్ దగ్గర మనకి న్యూక్లియేజెస్ అనేది యాక్ట్ అయ్యి ఏమవుతుంది, ఈ పాయింట్స్లో ఏదైతే ఉందో సమ్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ బైండ్ అవుతాయి. బైండింగ్ ఆఫ్ specific proteins and action of nucleases lead to some nucleotide bases are lost or translocated, thereby cleaning the ends of DNA break. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఎండ్స్ దగ్గర మనకి సమ్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ అనేది బైండ్ అయ్యి దాని మీద న్యూక్లియేసెస్ అనేది యాక్ట్ అయ్యి ఇక్కడ సమ్ న్యూక్లియోటైడ్స్ ఆర్ రిమూవ్డ్. అప్పుడు మనకి న్యూక్లియోటైడ్స్ రిమూవ్ ఇప్పుడు ఫ్రెష్గా ఇలా ఫామ్ అవుతుంది అండ్ దీని మీద మనకి డిఎన్ఏ లైగేస్ యాక్ట్ అవ్వడం వల్ల దెన్ అది మళ్ళీ తిరిగి బైండ్ అవుతుంది. ఓకే, బ్యాక్ టు నార్మల్. సో ఇక్కడ మనకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆర్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ మ్యుటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ డిస్ఫంక్షనల్ నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్ అయితే ఇట్ కాజెస్ అటాక్సియా టీలంజెక్టేసియా అనే డిసీజ్ వస్తాయి. డ్యూ టు డిస్ఫంక్షనల్ నాన్ హోమోలాగస్ ఎంజాయినింగ్ వల్ల అటాక్సియా టీలంజెక్టేసియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ double stranded DNA break pair mechanism with the non-homologous enjoining. Next, homologous enjoining. ఇది ఎట్లయితుందంటే homologous recombination way of double stranded DNA repair mechanism. It happens during S or G2 phase of cell cycle. It is error free. అయితే మనకు సేమ్ పేరెంట్ డిఎన్ఏ నుంచి 2 డాటర్ డిఎన్ఏస్ ప్రొడ్యూస్ అయితే విత్ రిప్లికేషన్. ఒకవేళ దేంట్లోనైనా డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్స్ ఉన్నాయంటే ఇట్లుంటే నేను మనం ఇట్లా బాక్సెస్ లెక్క డ్రా చేద్దాం. డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్స్ ఉంటే ఫస్ట్ దీని మీద న్యూక్లియస్ యాక్ట్ అవుతుంది. న్యూక్లియస్ యాడ్ అయిన తర్వాత ఇట్ కట్స్ ఎ బిట్ అరౌండ్ ద బ్రేక్. ఇప్పుడు ఇది బ్రేక్ అయింది కదా, డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్. ఇది డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్ దాని మీద న్యూక్లియేసెస్ అనేది యాక్ట్ అయ్యి సమ్ పోర్షన్ అనేది కట్ అవుతుంది. ఇది ఇలా ఉంటుంది. సమ్ పోర్షన్ అంటే నార్మల్ ఇది ఉందో ఇది ఉంటుంది, ఈ పోర్షన్ అనేది కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉండాలి కదా, నార్మల్ ఎట్లా ఉందో అలానే ఉంటుంది. ఇక్కడ ఈ పోర్షన్ అనేది కట్ అవుతుంది. ఓకే, ఇలా నుంచి ఇలా అవుతుంది. సో ఫైనల్లీ మనకి ఎట్లుంటుంది, ఇలా ఫామ్ అవుతుంది 5 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ 3 ప్రైమ్. దిస్ ఈస్ ద డాటర్ డిఎన్ఏ ఆఫ్టర్ యాక్షన్ ఆఫ్ న్యూక్లియేసెస్ ఆన్ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ బ్రేక్. ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ డాటర్ డిఎన్ఏ, ఇది ఫస్ట్ డాటర్ డిఎన్ఏ అనుకుందాం. సెకండ్ డాటర్ డిఎన్ఏ ఉంటుంది కదా, సెకండ్ డాటర్ డిఎన్ఏ విచ్ ఇస్ నార్మల్, ఈ డాటర్ డిఎన్ఏ uses the second daughter DNA as template. ఓకే, టెంప్లెట్ అంటే ఇప్పుడు దీన్ని ఈ కలర్ తో షేడ్ చేస్తున్నా, ఇది కలర్లెస్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్, సారీ వేరే కలర్తో డ్రా చేస్తున్నా. ఇది డిఎన్ఏ
ఇప్పుడు డిఎన్ఏ బ్రేక్ ఉన్న వాటిని రెడ్ కలర్ తోటి మనం పాయింట్అవుట్ చేద్దాం. ఇది డిఎన్ఏ బ్రేక్ ఉన్న డాటర్ డిఎన్ఏ, దిస్ ఇస్ నార్మల్ డాటర్ డిఎన్ఏ. అయితే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇది uses the second daughter DNA as template. 5 prime, 3 prime, 3 prime, 5 prime, 5 prime, 3 prime, 3 prime, 5 prime. This strand uses this strand as template. This strand uses this strand as template. Okay. So మనకి ఏమవుతుంది, దాని కింద okay, ఈ part of normal, this part of normal daughter strand ని ఈ పార్ట్ సింథసైజ్ చేయడానికి, ద బ్రేక్ పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏని సింథసైజ్ చేయడానికి నార్మల్ డాటర్ స్ట్రాండ్లో ఉన్న దిస్ పార్ట్ని టెంప్లెట్ లాగా వాడుతుంది. యూజ్ యాజ్ టెంప్లెట్ టు క్రియేట్ ద డిఎన్ఏ స్ట్రాండ్ ఇన్ ద డిఎన్ఏ బ్రేక్. ఓకే, దాన్ని మనం లైన్స్లో రాస్తే యూజెస్ ఇంటాక్ట్ సిస్టర్ క్రోమాటిడ్ as complementary template strand to accurately copy lost information or lost strand. ఓకే, ఈ పార్ట్లో ఏదైతే లాస్ అయిందో దానికి సిస్టర్ క్రోమాటిడ్ ఆఫ్ అదర్ డాటర్ డిఎన్ఏని యూజ్ చేసుకొని టెంప్లెట్గా వాడుకొని ఈ ప్లేస్లో మనకి డిఎన్ఏ స్ట్రాండ్ అనేది కొత్తది ఫామ్ అవుతుంది. ఓకే, సో అక్యురేట్గా ఉంటుంది, కొత్తగా ఏం ఫామ్ కాదు. సేమ్ డాటర్ డిఎన్ఏ సిమిలర్గా ఏదైతే ఉందో అక్కడనే సేమ్ అక్యురేట్ కాపీ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. దేర్ ఫోర్ using DNA polymerase, it fills the gap, and there is no error is formed. And now using DNA ligase seals the strands. ఇప్పుడు మనకి repaired DNA strand and normal second, this is first daughter, this is second daughter DNA strand. Okay, therefore homologous recombination type of double stranded DNA repair mechanism restores the DNA duplexes or daughter strands accurately without loss of nucleotides. అదే non-homologous enjoining లో due to nuclease action some nucleotides are lost and homology లేకుండా there is no homology and the ends are joined by DNA ligase. సో ఇక్కడ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఎర్రర్స్, ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ లేదు. హోమోలాగస్ రికాంబినేషన్ లో there is no chance of error and accurately joined without any loss of the nucleotides. And applied aspect, homologous recombination type of TS double stranded DNA repair mechanism లో మనకి increased risk of mutation BRCA1 or BRCA2 జీన్ ఏదైతే ఉందో ఈ జీన్లో మనకి హోమోలాగస్ రికాంబినేషన్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ కనుక జరగకపోతే ఇట్ లీడ్స్ టు బ్రెస్ట్, ఓవరీ, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్రాంకోనిస్ అనేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద అప్లైడ్ డ్యూ టు మ్యూటేషన్ ఇన్ హోమోలాగస్ రికాంబినేషన్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం ఒకవేళ డిస్ఫంక్షనల్ అయితే మనకి BRCA1 అండ్ BRCA2 జీన్ మ్యూటేషన్ వెళ్తుంది. కాబట్టి బ్రెస్ట్, ఓవరీ, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్రాంకోనిస్ అనేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
Okay, thank you for your patience listening.